నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో గ్రామాభివృద్ధి కమిటీల పేరుతో పెత్తందారులు బీసీ కుల వృత్తులపై చేస్తున్న దాడులకు నిరసనగా చలో ఆర్మూర్ కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీకి మద్దతుగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి వర్యులు వి శ్రీనివాస్ గౌడ్, బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు డి రాజారాం యాదవ్, జిల్లా బీసీ సంఘం ముఖ్య నాయకులు. ఈ చాలా రోజులు జరుగుతున్నాయి. ఒక గౌడ కోస్తులే కాదు, ఈరోజు యాదవ కోస్తులు నాగంపేటలో కానీ, మెండోలో కానీ, పల్లికొండలో కానీ, చెన్నెల్లో గొర్రెలు మేపడానికి చర్యలు చేపట్టాలి. కాకుండా మీ జోకి చేయాలని చెప్పి సభ్యులకు మరి జేఏసీ కన్వీనర్ మరి నరసింహాచారి గారు, మరి రాజారాం యాదవ్ గారు, దేగారు యాదవ్ గారు, భారత రాజ్యాంగాన్ని తద్వారా ఏర్పాటు చేయబడ్డ చట్టాన్ని మనం అమలు చేయించుకోగలిగితే నిజంగానే మనకున్న అన్ని కాదు. ఈ చాలా రోజులు జరుగుతున్నాయి. ఒక గౌడ కోస్తులే కాదు, ఈరోజు యాదవ కోస్తులు నాగంపేటలో కానీ, మెండోలో కానీ, పల్లికొండలో కానీ, చెన్నెల్లో గొర్రెలు మేపడానికి దయచేసి నేను వీడీసీల గురించి మాట్లాడుతున్నా. వీడీసీ సభ్యులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళే. ఈ కాలంలో ఇట్లా నిషేధిస్తే ప్రజలు ఊరుకుంటారా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఏ రకమైనటువంటి ఉద్యమాలు వస్తాయి, ఏం వస్తాయి ఆలోచన చేయండి. ఈ పిల్లలు కూడా అమెరికాలో చదువుతుందంట. ఈ పిల్లలు అన్ని చదివే లిస్టు చెప్పింది. ఒకరు అమెరికా ఉన్నాడు, ఒకరు స్విట్జర్లాండ్, న్యూయార్క్ ఉన్నాడు, లండన్ ఉన్నాడు, హైదరాబాద్ కూడా చాలామంది. ఇంతమంది అక్కడ చదువుతున్నారు కదా, అక్కడ కూడా మీ పిల్లల మీద కూడా ఈ రకంగా నిషేధాలు పెట్టి మీకు బాధ కలుగుతుంది. సభ్య సమాజం ఊరుకోదు. ఇతర మతస్థుల ముందర కూడా అరే ఇట్లా ఉంటుందా ఈ మతమైనటువంటి చిన్న చూపు వస్తుంది, ఇది చాలా అవమానకరం, మన ఊరికే అవమానకరం అని చెప్పి సమీక్షించుకోండి. కానీ దేశీయాలకు పోయి లేనిపోని మీరు చేస్తే మాత్రం సమాజంలో